రసం వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువనే పోతాయి కదా. రసం నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. మా ఆయన లాంటి వాళ్ళైతే రసం నచ్చిన వాళ్ళకి ఇలా వెరైటీ రసమ్స్ చేసి పెట్టండి. ఎన్నో రసాలు వింటారు కానీ ఎప్పుడైనా మీరు ఈ నిమ్మకాయ రసం ట్రై చేశారా? రసం నచ్చిన వాళ్ళకి ఈ నిమ్మకాయ రసం చేసి పెట్టండి, వాళ్ళు ఫిదా అయిపోతారు. కొత్తగా ఉంది ఈ నిమ్మకాయ రసం అనుకుంటున్నారా? ఈ రోజు నేను చూపించే నిమ్మకాయ రసం కొత్తగా ఏంటండి, టేస్ట్ కూడా కొత్త స్టైల్లో సూపర్ గా ఉంటుంది. లేట్ ఎందుకు, ఈ నిమ్మకాయ రసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఆ ఛానల్ ని కొత్తగా చూస్తున్న ఎవరైనా సరే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలా ఎన్నో రెసిపీస్ తోటి మీ ముందుకి ఛానల్ కి మీరు జర సపోర్ట్ చేసి గ్రోత్ చేశారని కోరుకుంటున్నాను. రసం కోసం మనకి ఇట్లాంటివి 2 నిమ్మకాయలు కావాలి, మంచిగా రసం వచ్చేవి. మిక్సీ జార్ లో కానీ ఇలా దంచే దాంట్లో కానీ వెల్లుల్లి పొట్టు తీసేసుకొని వేసేసుకొని, మిరియాలు కారంకి తగ్గట్టు, ధనియాలు కొన్ని, జీలకర్ర వేసేసుకొని కచ్చపచ్చగా మంచిగా మిరియాలు ఇవన్నీ దంచుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగంత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్ని వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకోండి. కారంకి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని టమాటాలు బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత పులుపుకి తగ్గట్టు, రసంకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. సప్పటి కందిపప్పు నేను కొద్దిగా ఉడికించుకొని వేసుకున్నాను. అది రసం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసమే, అది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు. తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అవి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా రసంని మరలనివ్వాలి. బాగా మరలుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇంకా కొద్దిగా 5 మినిట్స్ రసం రెడీ. ఈ నిమ్మకాయ రసం రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.